అంటే నేను గుడ్డు కొట్టేసాను. మూడు గుడ్లు ఉప్పు నీళ్ళలో కడిగి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనెలో బాగా మగ్గినాక ఉప్పు పసుపు వేసాను. బాగా మగ్గినాక కారం వేసాను. గుడ్లు కొట్టి కదపకుండా కొద్దిసేపు ఉంచేసానండి. దాని మీద మగ్గిన ఉల్లిపాయలు ఉప్పు కారంతో ఉన్న ఉల్లిపాయలను తోసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో వదిలేసాను. తర్వాత చూసారా మీకు ఇక్కడ సొన అలాగే గట్టిపడి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ లోపల ఉంటాయి. మీకు పొట్టు ఇలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. మా వదిన గారు నేను ఈ పొట్టు వచ్చేసి మా వదిన గారి దగ్గర నేర్చుకున్నాను. విజయవాడ మా పెద్దన్నయ్య గారి భార్య, ఆవిడ చేస్తారు. అసలు ఎలా ఉంటుంది గడ్డగడ్డగా గుడ్లు ఇలా గడ్డగడ్డగా పొట్టు ఎలా వస్తుంది అనేసి అడిగితే ఆవిడ బాగా మాట్లాడుతూనే ఉంటారు. మనతో కూర్చుని మధ్యలో వంట చేసి 4-5 రకాలు వండి పెట్టేస్తూ ఉంటారు. మా వదిన ఎప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చేసి ఆవిడకి. మా వదిన గారు చేసే వంటలు నాకు కొంచెం అలవాటు అండి. నేను కొన్ని రోజులు అక్కడ ఉండటం వల్ల ఆవిడ దగ్గర కొన్ని నేర్చుకున్నాను. ఇదండి ఇలా అన్నం కలుపుకుంటాను. చూసే ఎర్రగా బాగుంది కదా. మా అమ్మాయి నువ్వు వండినట్టు పొట్టు రాలేదంటది. వాళ్ళండి స్పూన్ నూనె వేసి ఏదో చేసేస్తారండి. ఒక గుడ్డు వేస్తే ఎలా వస్తుందండి? ఒక 3 గుడ్లు మినిమం, ఒకళ్ళు ఇద్దరు తినొచ్చండి. ఇక్కడ జిమ్ములకి వెళ్తున్నారు కదా, కూర ఎక్కువ తింటున్నారు కదా. మా అమ్మాయి కొంచెం జిమ్ములకి అవి వెళ్తున్నాను, గుడ్లు అవి తింటుంది కదా. తింటే కొంచెం ఉంటా కూడా చెరిదిండిగా తినేస్తారండి పిల్లలు. నేను తినను, ఎగ్స్ అవి నేను తినను. చూసారా మీకు ఇలా పీసులుగా ఎగ్గు అలా నంచుకుని తింటూ ఉంటారు అన్నంలో. ఇంట్లో వంకాయ పులుసు ఉందండి, ములక్కాయ టమాటా కూర ఉంది, పప్పు ఉంది. వీళ్ళు నంచుకొని తింటారు. లేదా మూకుల్లో మా అమ్మాయి ఒక్కోసారి ఇంట్లో అన్నం వేసి తిప్పేసి టీవీ దగ్గర కూర్చుని రాత్రి రావాల్సిన సీరియల్ ఇప్పుడే చూసేస్తూ ఉంటుంది. చూసేసి ఇదండి ఇలాగ నూనె బయటకు వచ్చేయాలి. దాంట్లోంచి నూనె వచ్చేసిందంటే మీకు కుక్ అయిపోయింది, ఇంకేం ఉడకటాకి అవసరం లేదు అన్నట్టు అండి. చూసారా నూనె బయటకు వచ్చేస్తుంది. ఇలా చేస్తూ ఉంటాండి గుడ్డు పొట్టు. ఇగో ఈ చెట్లకి వేద్దామని పెట్టా. గుడ్లు కంపల్సరీ మనం కడుక్కోవాలండి. ఫామ్ నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నీట్గా ఉండవు గుడ్లు. కంపల్సరీ మీరు వాడేటప్పుడు నీళ్ళలో ఉప్పు వేసి కడిగి వాడుకోండి. ఇది వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే బాగుంటుందండి. మామిడికాయ పచ్చడి అన్నంలో ఇది నంచుకుని తింటే బాగుంటుంది. లేదంటే వేడి అన్నంలో రసము సాంబార్ ఏమైనా సైడ్ పెట్టి తినచ్చు, లేదా ఉట్టి కూర తినేయచ్చు. ఏదన్నా బ్యాచిలర్స్ ఉంటే జస్ట్ ఇలా 2-3 గుడ్లు వేసుకుని దాంట్లో అన్నం వేసేసుకుని శుభ్రంగా తినేయచ్చండి.